ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనము. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. ప్రియమైన దేవుని వారలారా, ఆనాడు పన్నులు సుంకాలు వసూలు చేయటం కోసం మూర్ఖులు, దేవుడంటే భయం లేనివారు, నిరంకుశంగా ప్రవర్తించేవారు, మాట చాతుర్యం కలవారిని ఈ పనికి అప్పగించేవారు. వీరు రోమియులు యాజకులు విధించిన పన్నుకి ఇంకా కొన్ని కలిపి తమ జేబులు నింపుకొని ధనవంతులుగా మారేవారు. అలాంటి వారే జక్కయ్య. అయితే ఇలాంటి వాటిని రక్షించటానికి యేసయ్య ఎరికో పట్టణానికి వచ్చి పాపి అయిన జక్కయ్యను మార్చడం అనేది ఒక అద్భుతం. అయితే మనం అనుకోవచ్చు, ఇలాంటి వారిని మార్చడం ఎందుకు, శిక్షించవచ్చు కదా అని. యేసయ్య పాపులని రక్షించటానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఈ లోకానికి వచ్చారు. పాపి అయిన ఒక మనుషుని ప్రేమించి పేరు పెట్టి పిలిచి వారి ఇంటికి వెళ్ళి అతనిలాంటి మరికొంతమందిని చేర్చుకొని వారిలో మార్పు తెచ్చిన ప్రేమాస్వరూపి మన యేసయ్య. ఆ యేసయ్యకి మనం కావాలి. సుంకరులలో ఉన్న పాపాన్ని ప్రేమించలేదు, కానీ సుంకరులను ప్రేమించారు యేసయ్య. ఉదాహరణకి, మనము ఇంట్లో ఎవరైనా వ్యాధులతో బాధపడుచున్నట్లయితే మనము ఆ వ్యాధిని ద్వేషిస్తాము, కానీ ఆ మనిషిని ప్రేమిస్తాము. అలానే యేసయ్య పాపులను ప్రేమించి పాపాన్ని ద్వేషించారు. వారికి మంచి మనసునిచ్చి పరలోక వారసులుగా చేర్చారు. ఆ మార్పు మనకు కావాలి కదా. అయితే ఇప్పుడే యేసయ్యకి నీ హృదయం ఇవ్వు. మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో వేడుకుంటే దేవుడే మన జీవితంలో అద్భుతం చేస్తారు. అలాంటి కృప మనందరికీ కలుగునుగాక. ఆమేన్.